హలో అందరికీ, రెస్టారెంట్ స్టైల్లో వెజ్ మంచూరియా అండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాబేజీ ముక్కలు అన్నీ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తగినంత జీలకర్ర వేసుకోవాలి. ముక్కలకు సరిపడంత జీలకర్ర వేసుకోవాలి. కొంచెం గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం మిర్చి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. అన్నీ తగినన్ని వేసుకొని ముక్కలకు పట్టే విధంగా కలిపి పెట్టుకోవాలి. వాటర్ వేసుకోని అవసరం లేదు, వాటర్ దాంట్లోనే ఉండిపోతాయి. తగినంత కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ముక్కలకు సరిపోయేంత కార్న్ఫ్లోర్ వేసుకొని కొంచెం మైదా పిండి వేసుకొని మిర్చి పౌడర్, ఎండు మిర్చి పౌడర్ వేసుకోవాలి. కొంచెము అన్నీ ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలిపి పెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని వేడెక్కుతున్న ఆయిల్లో చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి. అన్నీ చిన్న చిన్న బాల్స్ లాగా ఆయిల్ ఎంత ఉంటే అందులో వేసేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయిపోతున్నాయి. కొంచెం ఫ్రై అయినవి వాటిని అటు ఇటు తిప్పేసుకుందాం. ఫ్రై అయిపోయినాయి, తీసేద్దాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెము ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, చిన్నగా తురిమి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, చిన్నగా తరిమి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు, కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అటు ఇటు ఒక సెకండ్ అటు ఇటు అనుకోవాలి. కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలండి. అది పచ్చి వాసన కొంచెం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం టమాటా సాస్ వేసుకోవాలి. ఈ రెండు పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం 5 నిమిషాలు అలా ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత గరం మసాలా. ఇప్పుడు ఫ్రై చేసుకున్న వెజ్ మంచూరియా బాల్స్ నల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు అన్ని ముక్కలు పట్టేంత సాస్ మొత్తం ముక్కలు పట్టేంత వరకు కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. సర్వ్ చేసుకుందాము. టేస్ట్ చేద్దాము. కాలిపోతుంది. సూపర్ డూపర్ రెస్టారెంట్ స్టైల్లో వెజ్ మంచూరియా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్